బీఆర్ఎస్ 20 సంవత్సరాల వరంగల్ రథోత్సవ సభకు ముస్తాబాద్ మండలం నుండి భారీగా గులాబీ శ్రేణులు తరలి వెళ్లారు. గులాబీ పార్టీ అవతరించి 24 సంవత్సరాలు పూర్తయి 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా పురస్కరించుకొని వరంగల్లో కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ రథోత్సవ సభకు ముస్తాబాద్ మండలాల నుండి పెద్ద ఎత్తున శ్రేణులు తరలి వెళ్తున్నాయని పార్టీ నేతలు తెలిపారు. మండలంలోని చిప్పలపల్లి గ్రామంలోని గులాబీ పార్టీ కార్యకర్తలు గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్మెట రాజమల్లు ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ ఆత్మాభిమాన పోరాటంలో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తన ప్రాణాలను అడ్డుగా పెట్టి రాష్ట్రాన్ని సాధించాడని అన్నారు. సభకు తరలి వెళ్లిన వారిలో మాజీ సర్పంచులు గాడిచెర్ల దేవయ్య, తాడపు జ్యోతి ఎల్లం, మాచెట్టి లక్ష్మణ్, సతీష్ కార్యకర్తలు ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ 25వ వారోత్సవాలకు విజయోత్సవ సభకు రజతోత్సవ సభకు బయలుదేరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని ఇప్పుడే రంగరంగ వైభవంగా జెండావిష్కరణ చేసుకొని ఈరోజు చిప్పలపల్లి గ్రామం నుండి వరంగల్ జిల్లా ఎల్కతుర్తి ఎక్స్ రోడ్లో జరిగేటువంటి ఈ 25వ రజతోత్సవ సభకు ప్లీనరీ సభకు పెద్ద ఎత్తున మా గ్రామం నుంచి బయలుదేరుతూ మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం రావాలి, మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయి అనే ఒక ఉద్దేశంతో గతంలో మార్పు అని ఒకసారి అవకాశం ఇద్దామని రైతులు ఆలోచన చేసి మట్టి కరుపుకపోయారు. ఇప్పటి వరకు 33 జిల్లాలల్లో రైతులు వడ్లు కొనుగోలు చేస్తే ఇప్పుడు ఆఖరి స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఉంది. వడ్ల కొనుగోలు విషయంలో వడ్లు అక్కడనే ఉన్నాయి. గతముల్లా కేసీఆర్ గారు తెలంగాణ పార్టీని వ్యవస్థాపక చేసినప్పుడు తెలంగాణ రైతాంగానికి మంచి జరగాలి, తెలంగాణ రైతుల కోసం, నీళ్ల కోసం, నిధుల కోసం, నియమాల కోసమే పార్టీని ఏర్పాటు చేసి ఆయన తెలంగాణ రాష్ట్రం సాధించినాక 10 సంవత్సరాల పాలనలో రైతులకు ఎన్నడూ కూడా వెనుదిరగకుండా కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు, రైతు బీమా, పెన్షన్ లాంటి ఎన్నో రకాల విషయాలలో కూడా ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా రైతుల విషయంలో అయితే ముందుగా ఉంటూ ముసలోళ్ళ విషయంలో ఏ విషయంలోనైనా ముందుండి మరి ప్రజలకు అన్న టైంకు డబ్బులు వేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. మళ్ళీ ఇవాళ అదే కేసీఆర్ గారిని తలుచుకుంటూ గ్రామంలోని మరి రైతులు ప్రజలు పిలవకుండానే స్వచ్ఛందంగా మేము మళ్ళీ కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారే కావాలి, ఇప్పుడు ఎలక్షన్ వస్తే బాగుంటుందంత ఉత్సాహంతో మరి గ్రామంలోని ప్రజలు రావడానికి ఎంతో ఉత్సాహం తెలుపుతున్నారు. 2000 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారి సారథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. మరి అప్పటి నుంచి సుదీర్ఘ ప్రయాణం తర్వాత 10 సంవత్సరాలు అధికారం చేపట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు ప్రవేశపెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఏదో కొన్ని ప్రలోభాలు లొంగి ఏదో చిన్న పొరపాట్ల వల్ల ప్రజలు ఏదో ప్రలోభాలు లొంగి ప్రభుత్వాన్ని కోల్పోయినాం. ఆయన ఉద్దేశంలో ఇలా జనం ఎటు పాల్పోని పరిస్థితుల్లో ఏది కోల్పోయినామో మేము ఎంత తప్పు చేసినామనే ఉద్దేశంతో అగమ్య గోచరంగా పరిస్థితుల్లో ఎదురవుతున్నాయి. మరి ఎటు పాల్పోని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. మరి అందులో భాగంగానే ఇవాళ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు 25 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా పార్టీ రజతోత్సవ కార్యక్రమంలో భాగంగా వరంగల్లో జరుగుతున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం 25వ రజతోత్సవ సమావేశానికి మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు మేమందరం చిప్పలపల్లి గ్రామంలో పతాకావిష్కరణ చేసుకొని బయలుదేరి వెళ్తున్నాం. మరి కేసీఆర్ అంటే టీఆర్ఎస్ పార్టీ అంటే మన ఇంటి పార్టీ అనే విధంగా ప్రజల్లో గూడు కట్టుకున్న పరిస్థితి. మరి రాబోయే రోజుల్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఒక భరోసా, ఒక నమ్మకం, కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి ఉంటేనే మా బతుకులు బాగుపడతాయి అన్న ఉద్దేశంతో ప్రజలు మళ్ళీ ఏం కోల్పోయినామో మళ్ళీ వాటిని బేరీజు వేసుకుని మళ్ళీ కేసీఆర్ కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో అవకతవకలతోటి, ఎన్నో ఉద్యమాలతోటి ఈ రోజు వరకు 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా రజతోత్సవ మహాసభ వరంగల్లో జరగబోతుంది. కావున మా చిప్పలపల్లి గ్రామస్తులు స్వచ్ఛందంగా కేసీఆర్ మీద కానీ కేటీఆర్ మీద అభిమానంతో వాస్తవంగా 1-2 బస్సులు కాదు ఇంకా 4 బస్సులు పెట్టిన ఎక్కుదురు.